ఏకంగా మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్ట వెనకటికొకడు. ఆర్థికంగా దారుణమైన పతనంలో ఉన్న తమ దేశం గురించి ఏం ఊహించుకుంటున్నారో గాని భారత్తో ఢీకొడతాం పడగొడతాం అంటూ అధిక ప్రేలాపనలు పేలుతున్నారు పాకిస్తానీయులు. అంతకు మించి ఆ దేశపు అధికారి చేసిన ఓవర్ యాక్షన్ తోటి ఇప్పుడు భారతీయులంతా రగిలిపోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. భారత్పై విషం చిమ్ముతోన్నాయి పాక్ పాములు, పీకలు కోసేస్తామంటూ భారతీయులకు సైగలు చేసి మరి పాక్ అధికారి చెప్తున్నాడంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. సింధు నదిలో రక్తపుటేరులు పారతాయని బిలావల్ భుట్టో వ్యాఖ్యానిస్తే సింధు జలాలు ఆపితే మోదీ శ్వాస ఆపుతామని ఉగ్రవాది హఫీజ్ సయీద్ అంటున్నాడు. సింధు జలాలు ఆపితే శక్తి మొత్తం భారత్పై చూపుతామని ప్రధాని షరీఫ్ మాట్లాడుతున్నాడు. సింధు నీళ్ల కోసం పాకిస్తానీల నోటి దురుసు మాటలన్నీ ఇలా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఒక విజువల్ చూపిస్తాను చూడండి. ఈ విజువల్ చూశారు కదా. బ్రిటన్లో ఉన్న పాక్ హై కమిషన్లో పనిచేసే ఈ వ్యక్తి పేరు తైమూర్ రహత్. పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐలు పాక్ హై కమిషన్ ముందు నిరసన చేపట్టారు. శాంతియుతంగా సాగుతోన్న సమయంలో హై కమిషన్ ముందుకు బయటకు వచ్చిన ఇతగాడు ఒళ్ళు కొవ్వెక్కిన సైగలు చేశాడు. మీ పీక కోస్తా ఉన్న తీరులో అతడి ప్రవర్తన ఉంది చూడండి. ఎంత ఒళ్ళు కొవ్వెక్కితే ఇలాంటి సైగలు చేస్తాడు చెప్పండి. పెహల్గాం నరమేధాన్ని చూసి మానవత్వం ఉన్న ఎవరైనా చలించిపోతారు. కానీ ఉగ్రవాదానికి ఊతమిస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కబుర్లు చెప్పే పాకిస్తాన్ గూండాలు ఎక్కడో పీఓకేలో మాత్రమే కాదు, ఇదిగో ఇలా దౌత్య కార్యాలయాల్లో కూడా కనిపిస్తున్నారు సూటు బూటు వేసుకొని. పాకిస్తాన్ డిఫెన్స్ అటాచ్గా పనిచేస్తోన్న తైమూర్ రహత్ నిరసనకారులను రెచ్చగొట్టేలా ఇలా ప్రవర్తించడంపై సొంత ప్రజలే చిత్కరించుకుంటున్నారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ చిత్రం చూపిస్తూ గొంతు కోస్తున్నట్టుగా సైగ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. నిరసన తెలుపుతోన్న భారతీయులంతా పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఇక్కడితో పాకిస్తాన్ కండకావరం అయిపోలేదు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని భుట్టో వారసుడు బిలావల్ భుట్టో జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తమ వైపు తప్పు ఉన్నప్పుడు అన్ని మూసుకుని కూర్చోవాల్సిన వ్యక్తి రెండు దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలు చెలరేలాగా ప్రసంగించాడు. సింధు నది మాది, ఇందులో నీరైనా పారాలి లేక భారతీయుల రక్తమైనా పారాలంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు బిలావల్ భుట్టో. పాక్ ప్రధాని ఏమన్నా తక్కువ తిన్నాడా? ఆయన కూడా సింధు నదిపై అధిక ప్రసంగం చేశాడు. సింధు జలాల్ని ఆపాలని చూసినా, తగ్గించాలని అనుకున్నా, డైవర్ట్ చేయాలని అనుకున్నా తమ శక్తి మొత్తం ఉపయోగించి తిప్పికొడతామంటూ కమెంట్ చేశాడు. ఇక భారత్లో ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్గా ఉన్న ఈ పనికి మాలిన హఫీజ్ సయీద్ రెచ్చగొట్టే ప్రసంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు. ఎంతో మంది ఉగ్రవాదులను తయారు చేసే ఈ కిరాతకుడు మన ప్రధాని మోదీపై పిచ్చి కోతలు కూశాడు. సింధు జలాల్ని ఆపితే మోదీ శ్వాస ఆపుతానంటూ విషం కక్కాడు. మన నీళ్లు తాగుతూ మన డ్యామ్ నుంచి జలాలను వదిలితే పంటలు పండించుకుంటూ మన దయపై బతుకుతోన్న పాకిస్తాన్ తిన్నదరక్క మాట్లాడుతున్న మాటలు ఇవి. 4 రోజులు నీళ్లు ఆపితే నెత్తికెక్కిన కళ్ళు దిగవా? 4 నెలల పంటలు ఎండితే మోదీ కాళ్లపై పడి అడుక్కోరా? ఈ వట్టి మాటలకు గట్టి సమాధానమే ఉండబోతోంది. సింధు జలాల నిలుపుదల జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది ముసళ్ల పండగంటోంది మన ప్రభుత్వం.